మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు ఈ క్లుప్త ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? కుటుంబస్తులందరూ బాగున్నారని, దేవుడు మీ జీవనోపాధులను, మీ వ్యాపారములను దినదినాభివృద్ధిని కలుగు చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఉచితమైన కృప చొప్పున మరొక శ్రేష్టమైన ధనాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కదూ. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ వర్తమానాల చేత మీకు ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నాము అని అనుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. తప్పకుండా కామెంట్స్ బాక్స్లో మీకు తెలియపరచండి, లేకపోతే వాట్సాప్లో నాకు తెలియపరచండి. నేను వెంటనే సమాధానం ఇస్తాను. అలాగే తప్పకుండా నేను ఆ సంఘం మీ గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ ఉదయకాలము ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. లోకాసు వార్త 22వ అధ్యాయము. లోకాసు వార్త 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను అనెను. అపోస్తలులందరిలోనూ ప్రథమ అపోస్తలుడు లేకపోతే ప్రాముఖ్యముడు అని రాయి నీ మీదైన సంఘాన్ని కడతానని చెప్పిన పేతురు గురించి ఒక రకమైన విచారకరమైన మాట అనొచ్చు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, పేతురు, నువ్వు నన్ను ఎర్రగను అని ముమ్మారు అబద్ధమాడబోతు. యేసు ప్రభు వారు ఆయన చివరి నిమిషాలలో ఆయన శిష్యులందరూ కూర్చున్నప్పుడు పేతురుతో ప్రత్యేకంగా ఈ మాట చెప్పారు. పేతురు, ఎవరి సంబంధం లేదే, నేను మాత్రం నీతో పాటు ఉంటాను, నీ కొరకు ప్రాణమైన ఇస్తాను అని చెప్పిన సందర్భంలో పేతురుని చూచి ప్రభు అంటున్నారు, నువ్వు ముమ్మారు అబద్ధమాడతావు. దేవుని పెట్టారా? వాస్తవానికి ఏం జరిగింది? యేసు ప్రభు వారిని బంధించినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. ఒక్కరూ లేరు గెత్సేమనే తోటలో. పేతురు మాత్రము దూరం నుంచి ఆయనకి ఏం సంభవిస్తుందా, ఆయనకి ఏం జరుగుతుందా అని చూస్తూ ఆయనను దూరంగా వెంబడిస్తున్నారంట. వాక్యం చెప్తుంది స్పష్టంగా, పేతురు దూరము నుండి వెంబడిస్తున్నారు. ఇది పెట్టారా? మన జీవితంలో ఎప్పుడు ప్రభుకి మనకి దూరం ఏర్పడుతుంది. అది సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి, భయం బట్టి, నీలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, లేకపోతే ఇంకా ఇతర కారణాలు బట్టి నీలో ఎప్పుడైతే ఆ దూరము, లేకపోతే మనసు కృంగిందో, లేకపోతే ఒక భయం ఏర్పడిందో దూరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అవిశ్వాసం ఏర్పడిందో దూరం ఏర్పడతాడు. ఎప్పుడైతే నీ జ్ఞానం పనిచేసిందో దూరం ఏర్పడుతుంది. పేతురు జీవితంలో అదే మొదటగా దూరం ఏర్పడింది. చాలామంది జీవితాలలో ఈరోజు దూరం ఏర్పడుతుంది. దేవుడితో కావచ్చు, సంఘంతో కావచ్చు, వాక్యంతో కావచ్చు, దైవజనులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగము, ఆర్థిక పరిస్థితులు, బలహీనతలు, ఇంకా ఇతర కారణాలు ఉండొచ్చు. వాటిని బట్టి దూరం ఏర్పడదు. మీ జీవితంలో ఒకవేళ దేనిని బట్టిన వాక్యానికి కానీ సహవాసానికి కానీ దూరం అయ్యావు, దేవుడికి దూరం అయ్యావు, ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఎన్ని రోజుల నుంచి ఉన్నావో, ఆయనతో మనసారా మాట్లాడకుండా ఎన్ని రోజుల నుంచి ఉన్నావో, నిన్ను ప్రేమించే దేవుడికి నువ్వు దూరం అవుతే నీకు బాధ ఉందో లేదు, కానీ నువ్వు దూరం అయ్యావన్న బాధ మాత్రం నా దేవుడికి ఉంది. సో ఇక్కడ మొదట పేతురు చూస్తే
దూరం ఏర్పడింది. తర్వాత పేతురు జీవితంలో ఏం జరిగింది అని చూసినట్లయితే, పేతురు కొంతమంది అక్కడ మంట కాచుకుంటున్నప్పుడు అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండవది, దూరం ఏర్పడితే సహవాసం మారుతారు. అవును, దేవుడితో ఎప్పుడైతే మనకు దూరం వచ్చిందో, దూరం ఏర్పడిందో, దేవుడికి, సహవాసానికి, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు దూరం అయ్యావో, రెండోది సహవాసం కూడా మారిపోతావు. అంటే ఏ సహవాసం చేస్తావు? మొదటి కీర్తన అన్నాడు కదా, దుష్టుల ఆలోచన, అలాగే నడుపుతావు. పాపుల మార్గాన్ని వెళుతూ అపహాసకులు కూర్చుంటావు. సహవాసం మారిపోతుంది. మళ్ళా చెడు స్నేహితులతో స్నేహం మొదలు పెడతావు. ఇంతకుముందు విడిచిపెట్టిన వాటిని మళ్ళీ చేయడం ప్రారంభిస్తావు. ఇంతకుముందు చూడకుండా వాటిని మళ్ళీ చూడడం ప్రారంభిస్తావు. దేని విషయంలో మనసు ఒకప్పుడు లేదో ఇప్పుడు మళ్ళీ బుద్ధి పడుతుంది. దేనికి దూరమయ్యి మార్పు చెందావో మరలా అటువైపు అడుగులు వేసే ప్రమాదం ఉంది. అవును ప్రియబిడ్డారా, దేవుడితో దూరము నీకు పాపానికి దగ్గర చేస్తాడు. దేవుడికి దూరం ఒక వ్యక్తి అవుతే శాతానికి దగ్గర అవుతాడు. వాక్యానికి ఒక వ్యక్తి దూరం అవుతే లోకానికి దగ్గర అవుతాడు. దేవుని ప్రేమకు ఒక వ్యక్తి దూరమయ్యి లోకాన్ని ప్రేమిస్తే లోకానికి దగ్గర అవుతాడు. అవును, దేవుని సందులో ఆయనతో సహవాసం చేయడం వేరు. ఆయనతో సహవాసం చేస్తూ ఉండే ఆశీర్వాదం, ఆయనతో సహవాసం చేయడంలో ఉండే దీవెని వేరు. అది నీకు కాపుదల, అది నీకు భద్రత. సో రెండవది, పేతురు జీవితంలో సహవాసం మారిపోయింది. ఇక మూడవది, పేతురు జీవితంలో అబద్ధం. నువ్వు ఆయనతో తిరిగిన వ్యక్తివే కదా, నువ్వు ఆయన శిష్యుడివే కదా, నువ్వు పలానా వ్యక్తివి కదా అంటే, అబ్బాబ్బాయి నేను కాదే అని ఎవరు నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడు. అబద్ధాడాడు 3 సార్లు. అవును ప్రియమైన, ఒక వ్యక్తి దేవుడికి దూరం అవుతే సహవాసానికి మారిపోతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే సహవాసం మారిందో అబద్ధాలు మొదలవుతాయి. అతని జీవితంలో అబద్ధాలు మొదలు పెడతాడు. దేవుడి ముందు అబద్ధాలు, మనుషుల ముందు అబద్ధాలు, ప్రార్థన చేయలేదనడానికి అబద్ధాలు, గుడికి రాలేదు ఎందుకనడానికి అబద్ధాలు, వాక్యం చదువుకోలేదానికి ఎందుకు అబద్ధాలు, అబద్ధపు జీవితాలు, అబద్ధాలకు దగ్గర అవుతాడు. ఎందుకంటే వాస్తవికతను చెప్పలేక అబద్ధాలకు దగ్గర అవుతాడు. అబద్ధాలను అలవాటు చేసుకుంటాడు. అబద్ధాలను ఆస్తికిస్తాడు. అబద్ధాల మీద ఆధారపడి ముందుకెళ్తాడు. అవును ప్రియబిడ్డలారా, పేతురు జీవితం చూసారా? యేసుకు దూరం అయ్యాడు. రెండవది, యేసుకు ఎప్పుడైతే దూరం అయ్యాడో సహవాసం మారిపోయింది. ఇంతకుముందు యేసుతో ఉన్నవాడు ఇప్పుడు ఎవరితోనూ కూర్చున్నాడు. ఒకప్పుడు యేసుతో తిరిగిన వాడు అందరూ ఒకప్పుడు పేతురు యేసుతోనే చూచారు, కానీ ఇప్పుడు యేసు లేడు, పేతురు ఉన్నాడు. కొంతమంది జీవితంలో యేసుతో ఒకప్పుడు ఉన్న వాళ్ళే, కానీ ఇప్పుడు వారితో యేసు లేడు, వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళు పక్కన ఎవరైనా చూస్తే యేసు కంపల్సరీ చూసేవారు, కానీ ఇప్పుడు అలా కాదే, పేతురు ఒక్కడే కనబడతాడు, యేసు లేడే. సో సహవాసం మారిపోయింది. మూడవదిగా అబద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ జీవితంలో కూడా దేవుడికి దూరం అవుతే సహవాసం మారిపోతుంది. జాగ్రత్త. సహవాసం మారిందా అబద్ధాల మీద జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాం. అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండి ఆయనతో అంటి పెట్టుకుని ఆయన హత్తుకుని నువ్వు జీవించగలిగినట్లయితే ఎప్పుడు దీవెనకరంగా ఉంటావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి బరోదనమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. వందనాలు. ఇది మా జ్ఞానం చేత సంపాదించుకున్నది కాదు, నీ కృప చేత ఇచ్చారు. ఇదిగోనైనా ఉదయకాలం మీరు పేతురుని మా ముందుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. స్తోత్రాలు. పేతురు మొదట నీకు దూరం అయ్యాడు. నీకు దూరమైన వెంటనే సహవాసం మారింది. సహవాసం మారిన తర్వాత అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. మా జీవితాలలో నీకు దూరం అయ్యి సహవాసం మారి అబద్ధాల మీద జీవితాలు కట్టుకునే వారంగా మేము ఉండకూడదు నాయన. అప్పుడు ఈ బిడ్డ ఎవరు ఉండకూడదు. ఎవరు నీకు దూరం అయ్యారో వారు వాళ్ళ దగ్గర అవ్వాలి. ఎవరైతే అయా ఆత్మీయ సహవాసం విడిచిపెట్టి లోక స్నేహం చేస్తున్నారో వారు మరలా నీకు దగ్గర అవ్వాలి. ఎవరైతే ప్రభావ తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రభావ నీ దగ్గర మనుషుల ముందు కూడా అబద్ధమాడుతున్నారో వాళ్ళు మరలా యథార్థత కలుగు చేసి కన్నీరు తెచ్చేయండి. మళ్ళా పురుకల్పండి, మళ్ళీ రేపండి, ఆత్మ సంబంధమైన మంట కలుగుచ్చేయండి. వాళ్ళని బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల అసమాధానం ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. సమస్తం నీ చేతులకు అప్పగిస్తే ఈరోజు వారి దరిచర్య అంతట్లో తోడు నడిపించమని, కుటుంబాలు దీవించమని, ఆశీర్వదించమని వేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ గాడ్.